అందరికీ నమస్కారాలు। ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క విజయ ఉత్సవము 2 సంవత్సరాలైన సందర్భంగా ఘనంగా ఇక్కడ కొనియాడుచున్నాము। మరి ముఖ్యంగా సూపర్ 6 విషయానికి వస్తే డూపర్ గా సక్సెస్ అయిందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే లోకేష్ గారి నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో ఈరోజు కూటమి సక్సెస్ గా అన్ని సక్సెస్ చేసుకుందనేసి తెలియజేస్తున్నాము। మరి ముఖ్యంగా కొంతమంది ఈ గొడ్డల పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు ఏదో కూటమి చంద్రబాబు నాయుడు గారు సూరిటీ మోసం అనేసి అంటున్నారు। దయచేసి మీ కళ్ళు నిజంగా ఉంటే కళ్ళు తెరిచి చూడండి, అన్నా క్యాంటీన్ దగ్గరికి పోండి, ఆర్టీసీ బస్సులో పోండి, మీ కళ్ళు కనిపిస్తాయి। అలాగే మీ ఇంట్లో మీ కొంపల్లో సిలిండర్ ఉంటే 3 సిలిండర్లు వస్తా ఉందో లేదో తెలుసుకోండి। అట్లా ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు గ్రాండ్ సక్సెస్ జరుగుతూ ఉంది। అలాగే తల్లికి వందనం పథకంలో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం పథకం సక్సెస్ అయింది। ఏది సక్సెస్ కదా చెప్పండి, అంతేగాని అది వదిలేసి ఈ గొడ్డల పార్టీ నీతులు చెప్పకుండా, గొడ్డల పార్టీ మీరు ఎన్ని చెప్పినా కానీ మీరు గొడ్డల పార్టీ అని పూర్తిగా జనాలకు తెలిసిపోయింది। ఇంకెప్పుడు కూడా మీరు ఒక మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటా ఉన్నాడు, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాము, మళ్ళీ 3 సంవత్సరాలు కళ్ళు తెరిస్తామని 100కు 100 పాలు చెప్తున్నాం। మీరు కళ్ళే తెరీరు, ఎందుకంటే మీ కళ్ళు పూడ్చింది। ఒకవేళ కళ్ళు ఉంటే అన్నా క్యాంటీన్ దగ్గర చూడండి, ఆర్టీసీ బస్సులో మహిళలు చూడండి, అలాగే తల్లికి వందనం చూడండి, ఈ రోజు తిరుపతిలో చూడండి। అంతేకాని కళ్ళు తెరిస్తా అంటే నువ్వు కళ్ళు జన్మంలో తెరిసే పరిస్థితిలో లేదు। కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు అనుకూలంగా నడవాల్సిందిగా కోరుచున్నాము। జై హింద్, జై కూటమి। ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో కలిసిమెలిసి పోయేదాని వల్ల గత 5 సంవత్సరంలో ఏదైతే జరిగిందో ఆ విధ్వంసాన్ని సరిదిద్దుకొని మరలా ఇప్పుడు అభివృద్ధి బాటలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అత్యంత వైభవంగా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ యొక్క ఐకమత్యంతో ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతా ఉంది। గతంలో రాక్షస పాలన ఏమీ అనేది చూసాం, ఇప్పుడు రామరాజ పాలన ఏమీ అనేది ఇప్పుడు ప్రభుత్వం చేసి చూపిస్తూ ఉంది। ముఖ్యంగా మహిళలకు ఎంతో చేయూతమైనటువంటి వాగ్దానాలు చెప్పిన ప్రకారం వాళ్ళకి బస్సుల్లో ఒక ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం, అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం, 3 గ్యాసులు పూర్తిగా ఇవ్వడం, ఒక్కొక్కటిగా సూపర్ 6లో ప్రధానమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా తీర్చుకుంటూ వస్తున్నారు। ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది। ముఖ్యంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమంటే పోలవరం అనేది భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి। ఒక్కసారి పోలవరం ప్రాజెక్ట్ కన్నా కంప్లీట్ అయిపోతే ఆంధ్రదేశం ఒకప్పుడు అన్నటువంటి అన్నపూర్ణ దేశంగా ఉంటూ మన రాష్ట్రంలో కాదు దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా పిడికిడి అన్నం పెట్టేదానికి పోలవరం ప్రాజెక్టు ముఖ్యమైనది। ఆ పోలవరం ప్రాజెక్టు గత పాలకులు చేసినట్టు విధ్వంసాన్ని సరిచేస్తూ నేడు కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా మేరకు, వారి యొక్క సహాయం మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఏర్పాటు చేసుకుంటున్నాం। అదేవిధంగా ఈరోజు పోలవరం చేసుకోవడం ప్రజానాద్యం గత ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకులో తీసుకున్నారంటే అభివృద్ధి ఒకటే। కూటమి ప్రభుత్వంలో నువ్వు ఉంటావా నేను ఉంటానో కాదు, అందరూ కలిసిమెలిసిగా నష్టపోయినటువంటి ఎప్పుడైతే మన ప్రత్యేక రాష్ట్రంగా వెళ్ళిపోయి తెలంగాణ విడిపోయిన తర్వాత ఏ ఒక్క రూపాయలు కూడా లేనటువంటి ఈ యొక్క తెలుగు రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావడం, అతను ఎన్నుకోవడం మనందరూ చేసుకునే గొప్ప విషయం। అయితేనే లేకపోతే భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ గుర్తింపనే లేదు। రాబోయేటువంటి ఇంకా 10 సంవత్సరాల్లో మన యొక్క భారతదేశంలో అగ్రమానిగా ఉండేదాని కోసం కావాల్సిన ఏర్పాట్లు ఐటీ రంగంలో మన లోకేష్ బాబు చేసినటువంటి అభివృద్ధి కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు హిందువులపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ హిందువులందరూ కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తూ గత ప్రభుత్వం హిందువులపైన చేసినటువంటి అన్యాయాలని అక్రమాలని అరికట్టుకుంటూ ఈరోజు దేవాలయ వ్యవస్థలకు కూడా కొత్త ఏర్పాటు చేసి ఈరోజు దేవాలయాన్ని అభివృద్ధి కూడా ఎంతో ఆయన కృషి చేస్తున్నారు। వాళ్ళకి అందరూ కూడా ఈరోజు జరిగేటువంటి తార్కాణం తిరుపతిలో ఈరోజు జరిగినటువంటి మహానాడు 2 సంవత్సరాలు తర్వాత ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూపించడానికి ఈరోజు జరుగుతున్నాం। ఈరోజు ఇక్కడ లక్షలాదిగా ప్రజలే దీనికి సాక్ష్యం। ఇదే ప్రభుత్వాన్ని ప్రజలకు చేతి మొక్కునేది అంటే ఇంకా కూడా రాబోయేటువంటి 3-4 తరాలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి। ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది। కాబట్టి
ఇప్పటికైనా కన్ను తెరిచారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి. కేవలం మన వారసులకు, మన బిడ్డలకు, వాళ్ళ బిడ్డలకు కూడా మంచి అభివృద్ధి కావాలా, ఉద్యోగాలు కావాలంటే ఐటీ రంగం కావాలి, విద్యా రంగం కావాలి, పరిశ్రమ రంగం రావాలి. దానికోసం రయ్యి పగులు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి చేయూతనివ్వండి. ఈ యొక్క ప్రభుత్వానికి మీ అందరి ఆశీర్వాదం ఇచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై జై పవన్ కళ్యాణ్ గారు, జై అమరన్న గారు, జై జై అమరన్న, జై జై అమరన్న. అండి, నా పేరు రామినేని, చిత్తూరు నియోజకవర్గము 15వ డివిజన్ ఇన్ఛార్జి నేను. మా ఎమ్మెల్యే గారు గురిజాల జగన్మోహన్ నాయుడు గారు సారథ్యంలో మేము 2 సంవత్సరాల పరిపాలనలో దిగ్విజయం పూర్తి చేసుకున్నందువల్ల ఈ మీటింగ్కి రావడం జరిగినది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అహేష జనానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల వలె, పార్టీకి అన్నదమ్ముల వలె ప్రతి ఒక్క బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ అందరూ కలిసి ఈ పార్టీలో అన్నదమ్ముల వలె పోతున్నాం ముందుకి. అట్లాగే మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఒకే బస్సులో, ఒకే కూటమి నాయకులు అంటే తని కాకుండా ఒకటిగా రావడము, అది ఐకమత్యంతో ముందుకెళ్తుండడం చాలా సంతోషదాయకం. గత ప్రభుత్వాలు మీకు తెలిసిందే ఏమి విధ్వంసాలు సృష్టించారనేది. ఇప్పుడు మనం అట్లా కాకుండా మా క్రమశిక్షణకి మారు పేరుగా నిలుస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే మన ఈ 2 సంవత్సరాల కాలంలో మన నిజాయితీగా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ పబ్లిక్ ఏమేమి చేయాలనో అవన్నీ ముందుకు తీసుకెళ్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన కూటమి నాయకులకి, అట్లాగే సూపర్ 6లో హామీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్. నమస్కారం. మాది చిత్తూరు నియోజకవర్గం, శ్రీ గురజాల జగన్మోహన్ గారి నియోజకవర్గము. పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాను. గతంలో ఉన్న ప్రభుత్వం కంటే ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు సూపర్ సిక్స్ పథకాలు ఎంతో విజయవంతంగా పూర్తి చేసి గతంలో ఉన్న రాక్షస పాలన నుంచి ప్రస్తుతం నడుస్తున్న రామరాజ్య పాలన వచ్చింది. మహిళలకు చాలా సౌకర్యాలు చేశారు. గత పాలనలో భూదంద, శాండ్ మాఫియా, ఎర్రచంద్ర అక్రమ రవాణాలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా గారు, ఇంకా ఆ శాఖ మంత్రులు మా ప్రభుత్వం గల క్రమశిక్షణ పార్టీని చూసి నేర్చుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని మరి 10 టర్మ్ మేము అధికారంలో వస్తాము. ఈ పార్టీ కోటి ప్రభుత్వం అధికారం ఉంటుందా? ప్రభుత్వం, ప్రజలు అందరూ సస్యశ్యామలుగా సుఖశాంతిలో జీవిస్తారు. ఈ పాలన రామరాజ్య పాలన, గతంలో ఉన్న మంత్రులు ఆడవారి పట్ల అమానుష మాట్లాడుతూ దౌర్జన్యాలు, భూదందాలు, శాండ్ మ్యాలు చేస్తూ కూటమి ప్రభుత్వం పడే హరకత లేదు. మా ప్రభుత్వం జరిగిన సంక్షేమ చూడండి. ఈ పొద్దు తిరుపతి విజయోత్సవ సభ, కూటమి సభ చాలా విజయోత్సవం, లక్షలాది జనాలు వచ్చి ఇంకా తండోబద్ధాలు వస్తూనే ఉన్నారు. ఇట్లాంటి పార్టీని మీరు కళ్ళు మూసుకుపోయే గతంలో వైసీపీ పాలన నాయకులారా ఒకసారి తిరుపతి చూడండి. మీరు ఇసుకేసే రాళ్ళ జనం వస్తారు, ఇంక తండ్రి వస్తారు. ఎందుకంటే మా పార్టీ గల సమస్య పార్టీ. ఈ యొక్క పార్టీలో ప్రజాప్రతినిధులందరూ ఒక్క బస్సులో ఐక్యంగా వచ్చారండి. ఈ కూటమి పార్టీ వాళ్ళు, ఇది మా పార్టీ కలవస పార్టీ. ఇలాంటి పార్టీ రాష్ట్ర చేతులు ఎక్కడా లేదు. ఇట్లా పార్టీ మరిన్ని కలవడం ప్రజలకు మంచి సంక్షేమం ఇస్తుందనేసి ఇట్లా రామరాజ్య పాలన, ఇట్లా చంద్రబాబు గారి పాలన, ఇట్లా లోకేష్ గారి పాలన, పవన్ పాలన, మోడీ ఒక సహకారంతో పాటు మా చిత్తూరు నియోజకవర్గ శ్రీ గురజాల జగన్మోహన్ నాయుడు యొక్క ప్రజల పట్ల మరింత సేవలు చేస్తూ మా పేద మా యొక్క చిత్తూరు పట్టణం మరింత అభివృద్ధి చేస్తున్నాండి. ఇలాంటి నాయకులు మాకు కావాలి. జై జగన్మోహన్ నాయుడు గారికి చిత్తూరు నియోజకవర్గం, జై కూటమి ప్రభుత్వం, జై జై చంద్రబాబు, జై జై లోకేష్, జై జై పవన్ కళ్యాణ్, జై మోడీ, జై కూటమి ప్రభుత్వం, జై జై గురజాల జగన్మోహన్ గారికి. నా పేరు కొమ్మినేని దామోదర్ నాయుడు, చంద్రగిరి మండలం, దానామూర్తిపల్లి, తిరుపతి జిల్లా. 83 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావుకే మా చంద్రగిరి గర్ల్స్ స్కూల్లో, బాయ్స్ స్కూల్లో నేను ఎస్కార్ట్గా ఉన్న ప్రచార రథం చెడిపోతే నేనే ఆయనకి ఎస్కార్ట్గా ఉన్నా 83 నుంచి నిరంతరాయంగా పార్టీ కోసం పనిచేస్తూ ఈరోజు
2 సంవత్సరాల విజయ ఉత్సవానికి 2029 ఎన్నికలకు సిద్ధంగా గురి పెడతా ఉన్న బాణము విల్లు తీసుకొని వచ్చి ఈరోజు సీఎం గారికి ఇద్దారనేసి వచ్చాను. కానీ ఆ అవకాశం నాకు ఇవ్వలేదు కాబట్టి మీడియా ముందు నేను మాట్లాడుతున్నాను. 2029కి ఈ రోజు నుంచే గురి పెడతా ఉన్నాము. మొదటి అడుగు ఇలాగా అవతల ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా నేను ఆల్రెడీ మావిగన్లో నేను మాట్లాడి చెప్పేశాను. మావిగన్ గురించి మాట్లాడినప్పుడు నీకు 2029లో ఒక్కటి కూడా రాదని ఖచ్చితంగా చెప్పినాను ఆ రోజు. మీరు ఇదే మొత్తం ఇంకా కుట్రలు చేసినారంటే ఇంకా అసలు ఆ ఒక్కటి కూడా రాదు. నేను ఈరోజు చెప్తున్నాను, తప్పకుండా 2029 మళ్ళా చంద్రబాబు నాయుడిని సీఎం చేసేదానికి ఇది మొదటి అడుగు. ఇది మొదటి అడుగు. చూడండి ఒకసారి రామబాణం ఎత్తుకొని వచ్చినాడు. జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రికి ముందే 12 సంవత్సరాలు పూర్తయిపోయి మా రికార్డు భారతదేశంలోకే ప్రధానమంత్రిగా రికార్డు అయిన దానికి ముందుగా ప్రధానమంత్రికి కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లా అందరికి జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. లోకేష్ నాయకత్వం వదిలాలి. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ కిషోర్, మా సూలూరుపేట నియోజకవర్గం. ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే 2 సంవత్సరాలు ఒక అద్భుతమైన ప్రభుత్వం కొలువుదీరి 2 సంవత్సరాలు అయిన విజయోత్సవ సభలో పాల్గొనే దానికి మాకందరికి ఎంతో చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం విజయవంతంగా సక్సెస్ అయిందని ఆనందం ప్రజలు నా ఏపీ ప్రజలంతా ఈ ఆనందంలో ఉంటే, మన వైసీపీ పార్టీ మాత్రం వెన్నుపోటు కార్యక్రమంగా తీర్చిదిద్దే ప్రయోగం చేస్తూ ఉంది. ఇది ఎవరిని వెన్నుపోటు అంటున్నారు? మీరు మిమ్మల్ని దించేసిన ప్రజల్ని వెన్నుపోటు అంటున్నారా? లేకపోతే 5 సంవత్సరాల పాటు మీరు చేసిన వికృత పాలన, మీరు చేసిన రౌడీ రాజ్యం, ఇటువంటి వాటి కోసం 5 సంవత్సరాలు మిమ్మల్ని దించేసి 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేసిన ఎవరిని గురించి మీరు వెన్నుపోటు అంటున్నారు? ఈ ప్రభుత్వంలో అద్భుతంగా ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇది చక్కటి ప్రభుత్వం అని అందరూ మన్ననలు పొందుతున్న ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా, మన డిప్యూటీ సీఎం గారు అయితేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అదేవిధంగా మనకు పిఎం మోడీ గారు అయితేమి, అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే మీరు పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తా వెన్నుపోటు కార్యక్రమాలని దాన్ని చిత్రీకరిస్తే ఇదైతే ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇది వైసీపీకి అయితే మంచిది కాదు. ఇప్పటి వరకు ఉన్న రౌడీ రాజ్యం కన్నా కూడా ఇప్పుడు జరుగుతున్న టీడీపీ సుపరిపాలన అందరికి కూడా సూపర్ 6 పథకాలతో ఇదే మాదిరిగా 2 సంవత్సరాలు కాదు, ఇదే మాదిరిగా 10 సంవత్సరాల వరకు కూడా కొనసాగుతుందని చెప్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. ఈ రోజున మనం ఇక్కడ జనసందోహం చూస్తున్నాము. తెలుగుదేశం సంబరాల పండుగ ఏంటనేది 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ రోజున మన తిరుపతి జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం ప్రజానీకం ఏ విధంగా తరలి వస్తున్నారో పండుగ వాతావరణం మీరే చూడొచ్చు. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో రావడమే తప్ప వేరే పలు రకాలుగా డబ్బులు ఇచ్చి తెప్పించడమో లేదా మందు బాటలు ఇచ్చి తెప్పించడమో వచ్చినటువంటి జనాభా కాదండి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా పసుపు పండుగ వాతావరణమే కనిపిస్తుంది తప్ప వేరే ఇంకేమీ కనబడడం లేదు. ఇంకోటి ఏంటంటే ఈరోజు విజయోత్సవ సభ అనేది దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము. ఇక రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలే కాదు, ఇక కంటిన్యూగా ఒక 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే వర్ధిల్లాలని ప్రతి ఒక్క ప్రజానికం కోరుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు, కుప్పం పరిసర ప్రాంతాలు, అన్ని ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజానికం చూస్తూనే ఉన్నారు, మీరు వస్తూనే ఉన్నారు. ఇది మరొక పెద్ద పండుగ. అంటే మనకి ఎలా హిందూ పండుగ సంక్రాంతి అని అంటాము, సంక్రాంతికి మించినటువంటి పండుగ పసుపు పండుగనే చెప్పచ్చు. అలాగే మన లోకేష్ గారి నాయకత్వం కూడా చాలా అద్భుతంగా ఉంది. లోకల్లో మనకి సుగుణమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పాలి. ఎందుకనంటే సుగుణమ్మ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ప్రజానీకానికి మంచే జరుగుతుంది తప్ప ఎక్కడ కానీ చెడు అనే ఒక చిన్న అంశం కూడా రావట్లేదు. అలాగే మనకి నరసింహ యాదవ్ గారు, పార్లమెంట్ అధ్యక్షుడైనటువంటి నరసింహ యాదవ్ గారి సమక్షంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమస్య అనేది ఆయన దృష్టికి వెళ్ళిన వెంటనే పరిష్కరించే విధంగా చేస్తున్నారు. అండ్ అలాగే ఈ తెలుగుదేశం ప్రజానీకానికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఆపోజిట్ పార్టీ తెలిసిందే మీకు అందరికి కూడా, వాళ్ళు ఏ విధంగా బురద జల్లుతున్నారు అనేది మనం ప్రతి ఒక్కరం చూస్తూనే ఉన్నాము. కాకుంటే ఒకటే,
వాళ్ళ ధోరణి వాళ్ళదే, మన పండుగ మనదే. ఎందుకంటే మనకి ఇక్కడ విమర్శలు చేసుకుంటూ వెళ్తే గొడవలు అవడం తప్ప ఇంకోటి ఉండదు. కానీ వాళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. దాన్ని ఏమంటారంటే ఏదో సామెత చెప్పినట్టు వాగేటి వాగుతూనే ఉంటాయి, మురిగేటి మురుగుతూనే ఉంటాయి అన్నట్టు మన పాటికి మనము కూల్గా మన సుపరిపాలన అనేది అద్భుతంగా జరుగుతుంది. ఇంకోటి మహిళా శక్తి, ఇంకోటి మహిళలకి ఫ్రీ బస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలకి ఈ రోజున డ్వాక్రా రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు అండ్ ప్రత్యేక అభినందనలు. ఈ రోజున మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని డ్వాక్రా రుణాలు తీసుకొని వాళ్ళు ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు అవన్నీ కూడా చేసుకుంటూ డ్వాక్రా ద్వారా మంచి మంచి రుణాలు తీసుకొని ప్రతి ఒక్క మహిళ కూడా కుటుంబ సమేతంగా ఆనందంగా సంతోషంగా ఉంది. దానికి కారణమైనటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన మహిళలు మాట్లాడతారు ఒకసారి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు తరుణ, 19వ డివిజన్ మహిళా అధ్యక్షురాలని ఇంకా సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఇంతకు మునుపు టౌన్కి మీడియా కోఆర్డినేటర్గా కూడా పనిచేశాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2వ సంవత్సరం మనకి అడుగు పెట్టాము. 2వ సంవత్సరం కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరానికి అడుగు పెట్టాము. ఈ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నటువంటి వైసీపీ ప్రజల్ని చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే పథకాలు చెప్పినట్లు మన చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గారు గాని మోడీ గాని కట్టుబడి ఉన్నారు. అన్ని కూడా 6 పథకాలలో గ్యాస్ చెప్పినట్టు సంవత్సరానికి ఇన్నని చెప్పాడు. సిలిండర్లు ఫ్రీ సిలిండర్లు ఇచ్చారు. మళ్ళీ మహాశక్తి అనేసి బస్సులు ఫ్రీ పెట్టారు ఆడవాళ్ళకి. నెక్స్ట్ అన్నిటికి మొన్న 33% రిజర్వేషన్ కూడా కల్పించారు చంద్రబాబు నాయుడు. ఇంతకంటే ఆ లేడీస్ ని గౌరవించేటువంటి ప్రభుత్వం ఇంకేదన్నా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. నా పేరు భాస్కర్ యాదవ్, తూకోకం ఎక్స్ సర్పంచి, తూకోకం పంచాయతీ యూనిట్ ఇన్ఛార్జిని. ఇక్కడ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తి చేసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు, మా బొద్దల సుధీర్ రెడ్డి అన్న గారు వీళ్ళందరూ ఇక్కడ తూకోకం పంచాయతీ పరిధిలో ఇక్కడ తిరుపతి ఏరియాలో ఈ 2 ఏళ్ళు పూర్తి చేసుకొని సూపర్ 6 మేము చెప్పిన ప్రకారం సూపర్ 6 పథకాలన్నీ మేము నెరవేర్చినందుకోసం ఈ 2 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇదే మహిళలకి ఉచితం బస్సు, గ్యాసు 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం పథకం, ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డ, రెండు బిడ్డలు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు కూడా మేము ఇచ్చినాము. ఇదే వైసీపీ గవర్నమెంట్ ఇవ్వలేరని సాయం చేసింది. మేము ఇచ్చి తీరినాము. వైసీపీ వాళ్ళు చేయలేక మద్దలు కొట్టుకుంటున్నారు. మేము సూపర్ 6 మా నాయకుడు కూటమి ప్రభుత్వం తరఫున మేము అన్ని సూపర్ 6 ప్రకారం ఇచ్చి నెరవేర్చి మేము ఈరోజు ఈ సభను ఏర్పరుస్తూ ఉంటే ఈ వైసీపీ గవర్నమెంట్ బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ సభకుని ఇదే గవర్నమెంట్ ఇంకా కొనసాగాలని, ఇంకా 3 తరపులు ఇదే గవర్నమెంట్ ఉంటారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళుగా ఈ ప్రభుత్వమే ఉంటుంది, ఈ గవర్నమెంటే ఉంటుంది. కాబట్టి ఇంకా పోలవరం పూర్తి అవుతున్నది, అమరావతి పూర్తి అవుతున్నది, ఇంకా పథకాలని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్లో సాలి జీతాలు ఇచ్చినారు ఉద్యోగస్తులకి, 2 కంతులుగా ఇచ్చినారు. పింఛన్లు ఇచ్చేదానికి కూడా కంతులుగా ఇచ్చినారు. మేము చెప్పిన ప్రకారం 4,000 పింఛన్ అన్నాము. మహిళలకు, వృద్ధులకి, పేద వృద్ధులు సంతోషంగా తండోలుగా వస్తున్నారు. ఇక్కడికి ఈ 2 ఏళ్ళ ప్రభుత్వానికి 2 ఏళ్ళకే ఇన్ని అభివృద్ధి చేశారు. ఇంకా 3 ఏళ్ళకి ఇంకా ఎన్నో అభివృద్ధి చేస్తారని ఆశపడి ఈ జనాలు ఈ ప్రభుత్వమే, ఈ కూటమి ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటూ ఈ సభకు ఇచ్చేసినందుకు జై చంద్రన్న, జై పవన్ కళ్యాణ్ అన్న, జై మోడీ అన్న, జై లోకేష్ అన్న, జై బొద్దల సుధీర్ అన్న. నమస్కారం, నమో వెంకటేశాయ. ఈ తిరుపతిలో ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా కూటమి విజయోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతున్నారు. దాంట్లో
మేము జనసేన వీర మహిళ గౌరవాధ్యక్షురాలు సీనియర్ లీడర్ తోట జయంతి. నేను ముఖ్యంగా చెప్పడం ఏమంటే, ఈ వైసీపీ వాళ్ళు ఎంతసేపు ఆడవాళ్ళ దగ్గర తిట్టించారు, కానీ మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పినాడు, ఎదుటోళ్ళు గౌరవించండి, ఎదుటోళ్ళు కూడా మన తల్లి చెల్లి మన కూడా పుట్టినోళ్ళు అందరూ మనవాళ్లే, అందరినీ గౌరవించండి, అందరినీ ప్రేమించండి అని చెప్పిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ నాయకుడు. కాబట్టి మేము ఎప్పుడు గౌరవంగానే ఉన్నాము, మేము ఎవరిని తిట్టము, ఎవరిని చేయము. అదే వైసీపీ వాళ్ళు మొన్న కూడా రోజా ఏం మాట్లాడింది, మాదా దుర్మార్గ పాలన, మీదా దుర్మార్గ పాలన. ఒక్కసారి ఆలోచించండి, గుండెపైన చేతులు పెట్టుకుని మాట్లాడు రోజా. ఏం మాట్లాడుతున్నావు? ఏదో వచ్చిందని మాట్లాడుతున్నావు, ఏమన్నా గంజాయి దాగి మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? పెద్దదానిగా అడుగుతున్నా, న్యాయంగా మాట్లాడు. నువ్వు న్యాయంగా మా తప్పుంటే మమ్మల్ని అడుగు, మేము జవాబు చెప్తాం. మేము ఎప్పుడన్నా అన్యాయంగా మేము మాట్లాడినామా మిమ్మల్ని? లేదు కదా. అందరూ బాగుండాలని కూటమి ప్రభుత్వం నిర్మించి మా నాయకుడు అందరినీ ప్రేమిస్తూ అందరూ బాగుండాలనేసి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు మా జనసేన అని. మా దొరగారు ఒక విధంగా మా రారాజు అన్ని వదులుకొని వచ్చిన మహా మనిషి మా నాయకుడు. అట్లాంటి వ్యక్తిని కూటమి కూడా అందరం ప్రతి ఒక్కరూ, తెలుగుదేశం కాదు, జనసేన కాదు, మా బీజేపీ వాళ్ళు కాదు, అందరూ ఐక్యమత్యంగా ఉండి ఒక ఇంట్లో కూడా ఉండరు అట్లా ఐక్యమత్యం. అట్లాంటిది కూటమిలో మూడు పార్టీలు ఐక్యమత్యంగా ఉండి ఈ 2 సంవత్సరాలు ఎన్నో విజయాలు సాధించి ఈరోజు విజయోత్సవం చేసుకుంటాను. అది గుర్తుపెట్టుకుంటే మీకు మంచిది. ఊరికే నోరు ఉందని మాట్లాడేస్తే, దేవుడు అందరికి ఇచ్చినాడమ్మా నోరు, నాకు కూడా ఇచ్చినాడు, నేను కూడా ఎన్నన్నా మాట్లాడచ్చు. మాట్లాడేదానికి ఒక పద్ధతి ఇది ఉంటుంది. మా నాయకుడు ఒకటే చెప్పించినాడు, అమ్మ జనసేనలో ఉండేవాళ్ళు ఎవరు కానీ, ఆడవాళ్ళు కానీ ఎవరు కానీ ఆ సంస్కారం నేర్చుకోండి, గౌరవించండి ఎదుటి వాళ్ళని గౌరవించండి, సంస్కారంగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. ఆడవాళ్ళని దూషించద్దండి. ఆడవాళ్ళని కానీ దూషిస్తే అప్పుడే మా నాయకుడు వెంటనే అట్లంతా మాట్లాడకూడదు అని చెప్పి వెంటనే మాకు 4 ముటికాయలు వేస్తాడు మా జనసేనని. మా పవన్ కళ్యాణ్ ఏమి తక్కువైనాడా? కొన్ని మంచిగా మర్యాదగా గౌరవంగా పద్ధతిగా ఉండమనేసి క్రమశిక్షణగా మమ్మల్ని ఇన్నేళ్లుగా 10 ఏళ్ళుగా మమ్మల్ని లాక్కొచ్చినాడు. మేము ఆయన బాటలోనే నడుస్తున్నాం. ఈ రోజు కూడా మా జనసేన అని మా పవన్ కళ్యాణ్ ఏమి చెప్తే అదే మేము ఫాలో అవుతున్నాము. ఆయన వెనకాలే మేము నడుస్తున్నాము. ఆయన ఎట్ట చెప్తే ఆయన మాటే మాకు శాసనం. మేము ఆయన మాట శాసనంలో మేమేమన్నా దుర్మార్గం మాట్లాడినామా? ఎవరన్నా నిందించినామా? ఎవరన్నా తప్పుగా మాట్లాడినామా? మీరెందుకు అట్లా మాట్లాడుతున్నారు మమ్మల్ని? మీరెందుకు ఎప్పుడు ఇదండి? అదొక మీకు ఒక కళ, మీకు ఒక ఆనందమా, ఒక హాబీనా? మీకు ఎప్పుడు చూసినా మమ్మల్ని కూటమిని ఎప్పుడు చూసినా మాట్లాడేది. దాంట్లో రోజా నువ్వేమమ్మా మా తిరుపతి జిల్లాలో పుట్టి నగిరిలో వండుకొనే మాకే చెడ్డ పేరు చేస్తాను, మహిళలకంతా చెడ్డ పేరు చేస్తాను. మంచి పేరు తెచ్చుకో తల్లి రోజా. నేను చెప్తాను, ఒక తల్లిగా చెప్తున్నా. నాకు కూడా ఏం చిన్న వయసు కాదు, నాకు కూడా 68 ఏళ్ళు. నేను ఈ పొద్దు చెప్తున్నా, మంచిగా బతికేది నేర్చుకో. మన నోరే మన మతే గతి, అది గుర్తుపెట్టుకో. మనం మాట్లాడే మాటలే రివర్స్ మనకు. మనం ఏది మాట్లాడతామో అది వెంటనే కర్మ మన వెనకాలి వీపులో ఉండి భగవంతుడు మనకు శిక్షిస్తాడు. అది గుర్తుపెట్టుకొని మెలుగుమా రోజా తల్లి, జాగ్రత్తగా ఉండు. జై జనసేన, జై జనసేన, జై జనసేన.